జనసేన బై బై వైసీపీ జై జై ఉన్న కొద్ది మంది ముస్లింలు కూడా పార్టీని వీడుతున్నారు. రాజంపేట బైపాస్ మేడ భవనం నందు రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకేపాటి అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేసిన షేక్ అబ్దుల్ లతీఫ్ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షేక్ అబ్దుల్ లతీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన 4% రిజర్వేషన్ అనేది గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందజేశారు. ఆ రిజర్వేషన్ వల్ల వేలాది మంది ముస్లింలకు చాలా ఉపయోగపడింది. అలాంటిది బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే 4% ఉన్న రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పడం జరిగింది. అటువంటి బీజేపీ పార్టీతో జతకట్టిన జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేస్తున్న మంచిని చూసి ఆయన దాదాపుగా 5 ఎమ్మెల్యే స్థానాలు కూడా ముస్లింలకు ఇచ్చిన సందర్భంగా ముస్లింల మీద జగన్కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని ఆయన, కానీ జనసేన కనీసం ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎన్నికల పరిశీలకుడు యోగేశ్వర్ రెడ్డి, ఏపీఐఏసీ రాష్ట్ర డైరెక్టర్ తంపిళ్ల వేణుగోపాల్ రెడ్డి, మంచా మురహరి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటు చూడు బాబు అన్నా ఇట్లా చూడు బాబు బాబు ఎటు చూడు బాబు ఇట్లా చూడు ఇట్లా చూడు బాబు ఇట్లా చూడు బాబు నువ్వు రావా అందరూ తీసుకొచ్చిన చక్రం